వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. అమరావతి సచివాలయంలోని కోనసీమ అంబేద్కర్ జిల్లాల రాజోలు నియోజకవర్గంలో శంకరగుప్తం డ్రైన్ సమస్యలపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ENC నరసింహమూర్తి, గోదావరి డెల్టా CE, EEలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలోని మంగళవారం అనగా ఈ రోజు 7 మారేడు దళములతో 7 సప్త ప్రదక్షిణాలు పూర్తి చేసిన భక్తులు 16 టికెట్లకు గాను 16 జంటలతో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి పూజల యందు మరియు శివ సహస్రనామ పూజల యందు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకొని ఉన్నారు. అభిషేక పండితులు బమిడిపాటి వెంకన్న భక్తులచే పూజలు జరిపించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చల శ్రీనివాసరావు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని MSME పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి చేరుకోగా నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఓకే సార్. ఈరోజు ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఎంతో వేలాది మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఏదైతే నిరుద్యోగ నిర్మూలన కూడా సాధ్యం కావాలి అని అంటే అది పారిశ్రామిక ప్రగతి ద్వారానే సాధ్యమవుతుందని 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో కూడా ప్రత్యేకించి 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 1924 వైఎస్ఆర్సీపీ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఏదైతే ఎక్కువ నష్టం జరిగిందో, అందులో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు గత 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు ఏ రకంగా అయితే తరలి పారిపోయాయో అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చక్కదిద్దుతూ, ఎందుకంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కటే అడుగుతూ ఉన్నారు, మీ మీద మాకు గౌరవం ఉంది, విశ్వాసం ఉంది, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీ మీద ఉన్నటువంటి గౌరవంతో, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని వేళ ఆ పారిశ్రామికవేత్తలు ఈరోజు అడుగుతూ ఉన్నారని అంటే 5 సంవత్సరాలు ఎంత భయానకమైనటువంటి విధ్వంసమైనటువంటి పాలన ఆ రోజు 5 సంవత్సరాల పారిశ్రామికవేత్తలు చూశారు.
ఎందుకంటే ఒక లూలు కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కంపెనీ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఆఖరికి కట్రాయర్ల జాకీ కంపెనీ కూడా సైతం దగ్గర 500 కంపెనీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఈ రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈవేళ యువత అంతా కూడా మరి నిర్వీర్యం అయిపోయి గత 5 సంవత్సరాల పాలనతో ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక డ్రగ్స్ బారిన పడి, గంజాయి బారిన పడి ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, ఒక గంజా ఆంధ్రప్రదేశ్గా గత 5 సంవత్సరాల పాలనలో యువత అంతా నిర్వీర్యమైనటువంటి దశలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 16 నెలల కాలంలోనే మరి ఏదైతే అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ అనేక మంది సంస్థలతోటి పారిశ్రామికతలతోటి మాట్లాడి మరి ఈ యొక్క 16 నెలల కాలంలోనే 11 లక్షల కోట్ల పెట్టుబడి ఈవేళ పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే ఈ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే 9,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి తొందరలోనే. అంటే ఏదైతే మేము హామీ ఇచ్చాము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు పారిశ్రామిక రాష్ట్రాన్ని ముందడుగు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆ జరిగేటువంటి పారిశ్రామిక అభివృద్ధి కూడా అభివృద్ధి వికేంద్రీకరణగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమతుల్య అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన పరంగానే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. ఏదైతే అటు మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదైతే ఒక రీజియన్గా, అదేవిధంగా ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణా, గుంటూరు వరకు మరి ఏదైతే ఒక రీజియన్గా, అదేవిధంగా నెల్లూరు, రాయలసీమ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక రీజియన్గా పెట్టుకుని అందులో కూడా మళ్ళీ తిరుపతి, విశాఖపట్నం, అమరావతి మళ్ళీ 3 మెగా సిటీలుగా పెట్టుకుని పూర్తిగా టూరిజం, ఐటీ ఇట్లా అన్ని రకాలైనటువంటి మరి పారిశ్రామిక రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాల్లోనూ కూడా ఏదైతే ఈ ఒప్పందాలు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారో దాన్ని అమలు చేసేటువంటి విధంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పారిశ్రామిక పెట్టుబడుల ఏదైతే ఆ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఆయనతో పాటుగా ఈవేళ మంత్రులందరూ కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ పారిశ్రామిక అభివృద్ధి పురోగతికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాల్లో కూడా మేమందరూ కూడా పాల్గొంటూ ఉన్నాం. పాలకొల్లు కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని సిహెచ్ బుద్ధావతారం రాజు మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ నర్సాపురం ఆర్డీఓ దాసరాజ్ ప్రారంభించారు. ఇండియా లెవెల్లో 45 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు దాటిన వారికి విభాగాల వారీగా పాలకొల్లులో 2, నర్సాపురంలోని 2 కోట్లలోని టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. టెన్నిస్ లో సింగిల్స్ మరియు డబుల్ అలాగే వయసు రీత్యా విభాగాల వారీగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో వివిధ ప్రాంతాల నుంచి ప్లేయర్స్ ఆటలో పాల్గొనేందుకు టెన్నిస్ కోర్టులకు చేరుకున్నారు. వీరిలో పలువురు మాజీ ఐపీఎస్లు, ఇతర అధికారులు ఉండటం గమనార్హం. ఫోటో బాగా నారాయణరావు గారు సార్ నెక్స్ట్ నాగవంతు నాయకుడి గారు కూడా ఆపించేస్తుందిగా కృష్ణ గారిని ఒకసారి ఫోటో తీసుకుని చూడండి. సమయం పట్టాలండి అదే ఏదైతే ఈ టోర్నమెంట్ అయిస్తానికి సెక్రటరీ రాంబాబు గారు నేను మాట్లాడుతున్న కోరు.
అంటే భద్రరాజు చెప్పేవారు ఈ టెన్నిస్ టోర్నమెంట్ లో అందరూ ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారు ఆయన చెప్పి ఇక్కడ ఆదరిస్తారు. అదేవిధంగా చదువుల్లో కానీ ఆటల్లో కానీ కళల్లో కానీ రాణించే తత్వం, ఆదరించే తత్వం ఎక్కువ. మరి ఎక్కడ లేని విధంగా కల్చరల్ ఇక్కడ ఎన్టీఆర్ కళా ప్రాంగణం అది కూడా పెద్దది. చాలా ఈ వయసులో అంటే పిల్లలకి పెద్దలకి అందరూ కూడా అనుకూలమైంది ఈ ఆట. ఈ ఆట ఆడటం వల్ల మరి ఆరోగ్యం అంతా బాగుపడుతుంది. మనకి ఈ అల్జీమర్స్ ఇట్లాంటివి రాకుండా కాదు, నేను కానీ ప్లేయర్ని. మరి నా ఆఫీస్ ముందే 2 కోట్లు ఉంటాయి అక్కడ. ఆ 2 కోట్లు కూడా ఈ రోజు టోర్నమెంట్ లో భాగంగా మరి వాటిని కూడా మా నర్సాపురం అసోసియేషన్ వారు చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అహర్నిశలు కృషి చేసి వాళ్ళంతా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఈ ప్రాంతం ఇప్పుడు కాస్మో కల్చరల్ క్లబ్, అదేవిధంగా బుద్ధావతార రాజు గారిని మరి నాకు ఇక్కడ నేను 2014లో ఈ ప్రాంతానికి పనిచేయడం వచ్చినప్పుడు ఇక్కడ పట్టణాలు కలవాల్సిన ప్రముఖుల్లో కొంతమంది మన గాంధీ భవన్ రాజు గారు, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఇంకొక నాయకుడు, అదేవిధంగా వీళ్ళంతా కాకుండా ఒక గ్రేట్ పర్సనాలిటీ ఉంది. వారిని మీరు తప్పనిసరిగా కలవాలి అని అంటే నేను ఇదే కాస్మో కల్చరల్ క్లబ్లోకి వచ్చి నేను ఆయన పరిచయం చేసుకోవడం జరిగింది. చాలా అంటే ఆయనకి అతి పెద్ద మినిస్టర్స్ నుంచి, అతి పెద్ద గొప్ప వ్యక్తుల నుంచి ఎంత పరిచయం ఉండి వాళ్ళతో ఎలా మాట్లాడతారో, ఒక చిన్న ఆఫీసర్తో కూడా అంతే ఆప్యాయంగా మాట్లాడతారు ఆయన. మరి నిజంగా నన్ను ఆ పర్సనాలిటీ చాలా ఆకర్షించింది. మరి ఆయన ఇచ్చిన ఆతిథ్యం కానీ, మరి ఇందాక గట్టిగా చెప్పారు గోదావరి అంటే ఆతిథ్యాల పేరు. మరి ఆయన నన్ను కూడా ఆ విధంగా ట్రీట్ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ నాకు ఈ ప్రాంగణంలోకి వస్తే నాకు ఆయన గుర్తుకొస్తారు. మరి ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. మరి ఆయనకి గాంధీరాజు గారు ఎప్పుడు కూడా అప్పుడు అంటే నేను ఈ ప్రాంతంలో అప్పుడు 5 ఏళ్ళు పనిచేశాను, తర్వాత మధ్యలో కొంతకాలం పనిచేస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. మరి అదే ఎనర్జీ, అదే ప్రోత్సాహం, మరి ఎంతమంది వచ్చినా వాళ్ళు చక్కని ఆతిథ్యం ఇవ్వటం. మరి దీన్ని కాస్మో కల్చరల్ క్లబ్ ఈ టెన్నిస్ టోర్నమెంట్కే కాక ఇతర టోర్నమెంట్స్ కూడా చాలా వాలీబాల్ జరుగుతుంది, దానికి వీళ్ళే స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఏ గొప్ప విషయం జరిగినా, అదేవిధంగా మన ప్రీతమ మంత్రివర్యులు ఏ కార్యక్రమం చేపట్టినా మేమున్నామని ముందు వీళ్ళకి రావడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే నన్ను కూడా ఈరోజు పిలవడం జరిగింది. మీకు తెలుసు మరి ఈ ప్రాంతంలోకి మంత్రి గారు నన్ను పనిగట్టుకుని తీసుకురావడం జరిగింది. మరి సొంత జిల్లా వాసనైనా మరి సీఎం గారితో చెప్పి మరి ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలకి మరి ఆయనకి బ్యాకప్ గా మేమందరం ఉండటం కోసం ఇటువంటి ఏర్పాటు కూడా ఆయన చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఆయన చాలా బిజీగా ఉంటారు, అనేక పనులతో, అవ్వాల్సిన పనులు చాలా ఉన్నాయి. మరి ఇటువంటి వ్యవహారాలన్నీ ఇక్కడ రాజకీయంగా గాంధీరాజు గారు చూసుకుంటూ ఉంటారు. తర్వాత ప్రభుత్వపరంగా మేము చూసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇలా మమ్మల్ని బ్యాకప్ గా ఆయన పెట్టడం జరిగింది. మరి ఆయన ఇక్కడ మరి కేబినెట్ సమావేశం వల్ల లేకపోయినా మరి ఆయన యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఆయన యొక్క వెల్ విషెస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మరి ఈ కాస్మో క్లబ్ మరిన్ని టోర్నమెంట్స్ కి భవిష్యత్తులో వీళ్ళు ఆతిథ్యం ఇస్తారు. జడ్జి గారు చెప్పినట్టు మరి అందరిని కూడా ఆదరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు సార్ ఆసింగ్ గారు మరి ఎంతో ప్రేమతో కూడా క్రీడాకారులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనం ఆ రోజు సుమారు మన 7వ టోర్నమెంట్ ఇక్కడ. మరి ప్రతి టోర్నమెంట్ కి ప్రతి సంవత్సరం కూడా ఇంకా పెరుగుతూ వచ్చారు. ఎందుకంటే మన స్వేచ్ఛా వాతావరణం, మన అందరూ కలిసి కట్టుగా ఉండే ఇది, అలాగే ఇక్కడ ఉన్న సంస్థలు కూడా అన్ని కలిసి ఉంటాయి. మరి దాని మీద అందరూ కూడా ఇక్కడికి ఎంతో ప్రేమతో రావడం కూడా మనందరికీ కూడా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్
హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం వెనుక భాగంలో బేడ మండపం గోడ పురాతనమైనది కావున ఇటీవల వర్షాలకు కృంగిపోవడం జరగడం వల్ల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పరిశీలన చేసి మిగిలిన గోడను తొలగించాలని ఆదేశాలు ఇచ్చినందున రేపు అనగా 12వ తేదీ బుధవారం గోడను తొలగించడం జరుగుతుందని ఆలయ ఈవో ముచ్చల శ్రీనివాస్ తెలిపారు. వాయిస్ ఇస్తావా? అలాగా అది అలా పడుకో. అదంతా అలా ఉన్నది. అందరూ వచ్చారో ఇంటారు గొప్ప మీటింగ్ చేసుకొచ్చి దీన్ని వాడుకుంటారు భవిష్యత్తు గోసాలు గోసాలు పెట్టడం ఓం నమ శివాయ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం పాలకొల్లు, పంచారామాల క్షేత్రం శిరోభాగం. శ్రీ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అధిక ఉత్సాహంగా అధిక భక్తులతో జరుగుతున్న సమయంలో గతంలో కురిసినటువంటి వర్షముల వల్ల అతి పురాతనమైనటువంటి ఆలయం చుట్టూ ఉన్నటువంటి బేడా మండపం పడమర వైపున ఉన్నటువంటి బయటి పక్క కొంత మేర సుమారుగా 20 అడుగులు మేర ఆలయానికి ఉన్నటువంటి బేడా మండపానికి ఉన్నటువంటి గోడ పడిపోవడం జరిగినది. అది 2-3 రోజుల్లోనే అది శనివారం పడిపోయింది. సోమవారం ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏడీ గారు వచ్చి పరిశీలన చేసి ఉన్నారు. వారి యొక్క ఉత్తర్వులు ఇమ్మీడియట్గా మిగతా గోడ పైన ఉన్నటువంటి గోడను తొలగించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. మరియు భక్తుల యొక్క రాకడ ఎక్కువ ఉన్నందువలన ఇమ్మీడియట్గా ఆ చుట్టుపక్కల అంతా కూడా బందోబస్తు చేసి అది డిజిమెంటల్ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నందున ఈరోజు ఉన్నటువంటి మనుషులతో జాగ్రత్తగా గోడని తొలగించడం ప్రారంభించి ఉన్నాము. అలాగే మన శాసనసభ్యులు మరియు నీటిపారుదల శాఖ మంత్రుల వారికి కూడా ఈ విషయం తెలియపరిచి ఉన్నాం. వారు కూడా ఈ విషయం మీద స్పందించి వెంటనే తొలగించి తదుపరి చర్యలు చేయవలసిందిగా వారి యొక్క సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు మా పై అధికారుల వారికి కూడా ఇది ఈ రోజునే తెలియపరచడం జరిగింది. అలాగే త్వరలోనే దీన్ని డిజిమెంటల్ చేసి సంబంధిత అధికారులచే ఎస్టిమేట్లు వేయించి వాటిని అభివృద్ధి పరిచే విధంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఓం నమ శివాయ. నర్సాపురం మండలం మనలోనే పంట కాలువల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు నియోజకవర్గ రైతు ప్రజా సమస్యలపై పోరాట నాయకులు కోనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు 300 మందికి పైగా రైతులతో కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వినతి పత్రంలో రుస్తుంబాద, నత్తల మురుగు కాలువల్లోని గుర్రపుడెక్క తూడు తొలగింపులతో పాటు పూడిక పూర్తి స్థాయిలో తవ్వడం, వీటి వెంబడి ఉన్న అక్రమణలు తొలగించి మురుగు కాలువలు సక్రమంగా పారుదల జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలుగా సార్వా, దాల్వా పంటలు ముంపుకు గురి కావడం వల్ల రైతులు నష్టాల పాలవుతున్నారని, సుమారు 1250 ఎకరాలకు పైగా రైతులు పంటలు ఊడ్చుకుపోవడంతో ఆయా రైతులు నష్టాల పాలవుతున్నారని, వారిని ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం పరంగా అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించినట్టు రైతు పోరాట నాయకులు విజయ రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో
అందే నరీన్, అంకం బన్ను, ఎడ్లపల్లి తాతాజీ, ఎడ్లపల్లి వెంకటేష్, కంబాల మామాజీ, దొంగ శ్రీరామచంద్రుడు, అందే కవి, ఎడ్లపల్లి అర్జునుడు, ఎర్రంశెట్టి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు అవ్వాలంటే 60 సంవత్సరాల నుంచి ఇంత ప్రాబ్లము ఎప్పుడూ రావాలి. ఎందుకు వచ్చింది అని అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ మా కనేది కాడ నుంచి ఆ బొళ్ళు పెట్టి తీసుకొచ్చి మురుగంతా అక్కడ చేర్చడం వల్ల ఈ చేర్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మురుకాలు బెగేసేసి ఆ వాటర్ వచ్చి అక్కడ పొల్యూషన్ చేసి దానివల్ల మాకు ఈ చుట్టుపక్కల ఏరియాలో మాకు రుస్తుంబాద ఉండి లేకపోతే చిత్రపురం ఉండి వాళ్ళందరికీ కూడా డ్రైనేజ్ చేయడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు రైతులందరూ అండి. అది ప్రధాన సమస్య. ఈ మురుకాలంలోకి పెట్టడం వల్ల వచ్చినటువంటి ప్రధాన సమస్య. ఇక రెండోది ఏంటంటే బురబడెక్క, విపరీతమైన బురబడెక్క పెరిగిపోయి అటు ఆ కాలంలోకి లాగినా అక్కడ కూడా వెళ్తలేదు. మెయిన్ కొప్పటి నుంచి వచ్చినటువంటి మురుకాలంలోకి ఇటు నుంచి అయితే అందరూ ఆక్రమించేసి ఆ కింద ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కాడ నుంచి కింద ఉన్నటువంటి అది కూలిపోయి మాకు ఇది కూడా లాగడం చాలా సమస్యగా ఉందండి. దాని గురించి మీరు ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయి. చెట్లు పడిపోయినాయి. ఆ చెట్లు పడిపోయి అన్నీ కూడా ఆ చెట్లు కాలంలోనే ఉండిపోయి ఆ చెత్త అంతా కూడా అడ్డుపెట్టేస్తుంది. అంటే మా మగవాడు వాళ్ళని 500 మందికో 600 మందికి ఇల్లు ఇచ్చారు. ఆ కాలంలో ఉన్న ఇళ్ళన్నీ తీసేసి వాళ్ళందరినీ ఖాళీ చేయించవచ్చు కదా. కానీ ఎప్పుడూ ఆ ఇళ్ళు అక్కడే ఉంటున్నాయి. అక్కడికి వచ్చి ఇల్లు తీసుకుంటున్నాను. 8 సంవత్సరాల నుంచి రుస్తుంబాద మురికాల సారా కానీ దారా కానీ పంటకు నడుచుకోకుండా ఆక్రమణకు గురి అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో తవ్వటం వల్ల ఈ యొక్క 2 పంటలు కూడా కోల్పోవడం జరిగింది. అది గత 8 సంవత్సరాల నుంచి కూడా అధికారులకి నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది తప్ప రైతులకి ఏమైనా న్యాయం లేదు. అది కాబట్టి అది పూర్తి స్థాయిలో తగ్గించాలని, అలాగే ఆక్రమణలు తొలగించాలని రైతులు 2 పంటలు పండించిన సుమారు 1250 ఎకరాలు ఇది మొత్తం రైతులందరూ కూడా 2 పంటలు ఊడ్చుకోకుండా 8 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో చిన్న రైతులు 10 సెంట్ల దగ్గర నుంచి కూడా అరెకరాలు ఉన్న రైతులు కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు దూడ గడ్డి కోసమని తిని ఆహారం కోసం కూడా కోల్పోయి ఉన్నారు. అలాగే ఈ రైతులు పేద రైతులు అన్ని వర్గాలు కూడా ఉన్నారు. ఇది ఒక వర్గానికి చెందిన రైతు కాదు, అన్ని వర్గాల్లో ఉన్న రైతులు అందరూ ఉండండి పొలాలు. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో తగ్గించి ఆక్రమణ తొలగించి ఈ పూర్తి స్థాయిలో తగ్గించవలసిందిగా, అలాగే రుస్తుంబాద మున్సిపాలిటీలో ఉన్న డ్రైన్ ఈ యొక్క రుస్తుంబాద మురికాల్లో పెట్టడం వల్ల ఈ డ్రైన్ వాడటం వల్ల లాగపోవడం వల్ల ఈ చేలకు రావడం, ఆ నీళ్లు లాగపోవడం ఈ రోజు కూడా 7 సంవత్సరాల నుంచి అలా ఉండడం జరిగింది. ఈ మురుకు మున్సిపాలిటీలో డ్రైన్ వాటర్ని వేరుగా గోదావరిలోకి మళ్లించవలసిందిగా ఈ రాకుండా రైతుల పొలాలు చెప్పి ఈ మురికాల్లోకి అలా పూర్తి స్థాయిలో తవ్వాలని అదే సమస్య మెయిన్. మరి అలాగే రైతులు సుమారు 8 సంవత్సరాల నుంచి ఓట్స్ కూడా ఇలాగా చాలా ఇబ్బంది నష్టాలు పోయి ఉన్నారు. వారికి కూడా వారి నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుంచి ఇప్పించేలాగా చూడమని వారి బొమ్మల నాయకుడి గారు మేము రైతుల తరఫున కోరుతున్నాం. రైతు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే మీరు ప్రత్యేక రైతు ఎందుకు మాట్లాడుతున్నానంటే గత పూర్వం చూసుకుంటే కనుక రైతాంగం మనం చూసుకుంటే దాదాపు 30,000 ఎకరాలు సాగు మనకు 2 క్రాప్లు కూడా చేసుకునేది మన నర్సాపు నియోజకవర్గం ఉండేది. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ప్రతిరోజు చూసుకుంటే కనుక ఈ సాగు అన్నది దాదాపు ఇవాళ 5 నుంచి 6,000 ఎకరాలు వచ్చే విధంగా మనం చూస్తున్నాం. ఈ రుస్తుంబాద ఈ గ్రామాలు చూసుకుంటే కనుక ప్రత్యేక ఏదైతే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అక్కడ కొంత ఆక్యుపేషన్ కూడా దానికి మీరందరూ కూడా నేను కూడా మీ గతంలో మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా కలిసి వస్తే నేను ఏదైనా చేయడానికి ఆలోచన ఉంటుందని ఆలోచన నేను మీ నోటీస్లో పెట్టడం జరిగింది. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా నేను చాలా ఇది అవసరమైంది. ఇది అంటే ప్రతి రైతుకి కూడా కంపల్సరీ అవసరమైన కార్యక్రమం ఇది. నేను మీరు అందరూ ముందు వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను అధికారులతో మాట్లాడి నేను ఏ రకమైన కార్యాచరణ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో కూడా నేను డిపార్ట్మెంట్లో రివ్యూ చేస్తాను. కొంత 10 రోజులు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నెల అంతా కూడా నవంబర్ డిసెంబర్ అంతా కూడా ఈ పండుగల వాతావరణం కాబట్టి జనవరి ఈ 3 నెలలు మన ఫిబ్రవరిలో మనం వర్కౌట్ చేద్దాం.
ముందస్తుగా వాళ్ళ నోటీసులను పెడదాం, పెట్టి మనకి ఏంటంటే ఒక్కటి మనం అక్కడ ఇల్లు తొలగించాలని ఇంటెన్షన్ కాదు. ఈ రైతాంగం తరఫు నుంచి ఏదైతే డ్రైనేజీ ఉందో ఆ డ్రైనేజీ డీసీటీ పూర్తిగా చేసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ రైతాంగం ఎక్కడ మన గోదావరి వాటర్ మనకి గోదావరిలో కలిపే విధంగా మనం చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది ఉంది. కాబట్టి దానికి ఏ రకమైన సహాయ సహకారం చేయాలో సరే తప్పనిసరిగా నేను డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏ రకంగా చేయాలని ఆలోచన చేస్తే దానికి మీరందరూ కూడా మరొకసారి తప్పనిసరిగా నా వంతుగా గతంలో కూడా ఇచ్చున్నారు, నా వంతుగా నా ప్రయత్నం నేను చాలా బలంగా చేస్తాను. అది బట్టి మీకు హామీ ఇస్తున్నాను నేను. పంట కాలువలోకి దూసుకువెళ్లిన ఐసర్ వాహనం పాలకొల్లు. నర్సాపురం జాతీయ రహదారి పెంకుళ్లపాడు సమీపంలో నర్సాపురం నుంచి పాలకొల్లు వస్తున్న రొయ్యల కంటైనర్ గోతులో పడి అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఎదురుగా ఎవరు రాకపోవడంతో తప్పిన ప్రమాదం. దిగమరు నుంచి పాలకొల్లు వరకు రోడ్డు అధ్వానంగా తయారవ్వడం, డ్రైవర్ కు గాయపడడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అది లైన్ అయిపోయిందనుకో ఫ్రీగా ఉంటుంది కదా. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1783వ రోజు సభ్యులు కోనగంటి కృష్ణారావు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, కేశవ పిస్నిరావు తదితరులు పాల్గొన్నారు. లైన్లోకి వచ్చే వాళ్ళని అలవాటు కదా, నేను అప్పుడు చేయనండి గమ్మున అలవాటు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన రాష్ట్ర జలవనరుల శాఖ అభివృద్ధి మంత్రివర్యులు ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేద రోగులకు వాళ్ళు చూడడానికి వచ్చిన కుటుంబీకులకు స్నేహితులు అందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి మధ్యాహ్నం మాటలో ఉచిత భోజనాలు మన మంత్రి గారు ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈ ఉచిత భోజనాలు ఏర్పాటు చేసి ఈ రోజుకి 1783 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇటు ఫేస్బుక్లో అవనివ్వండి, వాట్సాప్ ద్వారా అవనివ్వండి, ఇతర మాధ్యమాల ద్వారా అవనివ్వండి, మంత్రివర్యులు చేస్తున్న ఈ కృషిని చూసి చాలామంది అభినందిస్తూ ఈ పుణ్యకారులో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి అనేక మంది దాతలు మాకు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. ఈరోజు మా ముందుకు వచ్చిన దాత ఎవరంటే కీర్తిశేషులు కోగంటి కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవీణ్ కుమార్ గారు, అలాగే చిరంజీవి హేమంత్ చౌదరి గారు ఈ ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు స్వగ్రామం మరి విజయవాడ, అయితే ఉంటుంది ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్లో వాళ్ళ కుటుంబీకులు ఉంటున్నారు. ఎక్కడో లండన్ నుంచి వాళ్ళు ఈ యొక్క ఫేస్బుక్లు ఈ వాట్సాప్ల ద్వారా చూసి స్పందించి మేము కూడా ఆ ఉచిత భోజనాలు మా నాన్నగారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తామని చెప్పి వారు పంపించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఆచంద్రార్కం ఆయురారోగ్య ఐశ్వర్యంతో మరి వారు వర్ధిల్లుతూ అనేక కార్యక్రమాలకు వారి కుటుంబం ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుని సెలవు. సాంబార్ వాటర్ పెట్టి అక్కడికి సాంబార్ వాటర్ పెట్టి మరగేళ్ళు వాటర్ అక్కడికి వెళ్ళమ్మా వాటర్ పెట్టి అరగేళ్ళు వాటర్ పెట్టి తీసుకోండి. అది ఎంత జెండా ఏదో కేసైతే అప్పుడు ఇస్తారు అడుక్కోగా అడుక్కోగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు